ఎమ్మెల్యేలని మార్చేస్తాం, ఎంపీలను మారుస్తాం, కొత్త ముఖాలను తీసుకొస్తాం. ఇదంతా ఒక చెత్త ఊడ్చే పని మొదలుపెట్టాం. డస్ట్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేటువంటి కొంత తల బిరుసు, ఒక రకమైనటువంటి మరి దాన్ని ఏమన్నా అహంకారపూరితమైనటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ఈ విధమైనటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి కొంత ఎదురు దెబ్బ తగిలినట్టుగానే కనపడుతుంది. ఎవరైతే అంబటి రాయుణ్ణి గుంటూరు పార్లమెంట్ నుంచి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాలు అవి బెడ్స్ కొట్టాయి. ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి గుడ్ బై చెప్పాడు అంబటి రాయుడు. వారం రోజుల్లోనే ఎన్నికెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బహుశా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటిది ఇప్పటికే వచ్చేసింది. ఎంపీ ఒంగోలుకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా బై చెప్పబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఆయనతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మరి తెలుగుదేశంలో చేరతారా, లేదా బాలినేని ఏమన్నా జనసేనలో చేరతారా? మొత్తానికి బాలినేని కూడా బై చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన గుంటూరుకి వెళ్ళమంటే ఆయన కూడా నో చెప్పినటువంటి పరిస్థితి. ఇలాగ ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా. ఒకటి అంబటి రాయుడు రూపంలో, రెండోది వివి వినాయక్ వస్తున్నారు, సినిమా డైరెక్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయించేదానికి అవకాశం ఉంది, లేదు అని అంటే ఏలూరు నుంచి పోటీ చేసేదానికి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారాగానే ముందు స్పెక్యులేషన్ అయ్యి ఆ విధంగా ఒక పెద్ద చర్చ జరిగింది. నేను కూడా అంశానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాను. వినాయక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంత పొలిటికల్ ఇదిగా ఉన్నటువంటి ఫ్యామిలీయే కాబట్టి వస్తున్నాడు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచే బయటకు వచ్చిన చర్చ. అంటే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతున్నాయని వాళ్ళు బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తీరా తేలినటువంటి అంశం ఏమిటంటే వినాయక్ నేరుగా రాజకీయాలకు రావడానికి నో చెప్పారు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నో చెప్పారు అని. వాళ్ళ సొంత సోదరుడు ఆయన, వాళ్ళు బయటికి అఫీషియల్గా వెల్లడించలేదు కానీ వినాయక్ రాజకీయాల్లోకి రావటం లేదు. ఆయన ఒక పెద్ద సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడకి సంబంధించినటువంటి పెళ్లికి వచ్చినటువంటి సందర్భంలో వినాయక్ వాళ్ళు కలిశారు. కానీ ఈ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ ఎందుకు వచ్చినాయో తెలియదు కానీ ఆయనకైతే ఇంట్రెస్ట్ లేదు వినాయక్కి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆల్రెడీ వినాయక్ వాళ్ళ సోదరుడు ఒకళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అనేటువంటిది. ఇది కూడా ఈ స్పెక్యులేషన్ కూడా 2-3 రోజులకు మించి నిలవలేదు. వినాయక్ వస్తున్నాడు, ఇంకేముంది, పవన్ కళ్యాణ్కి చెక్ పెడుతున్నారు అది అనేటువంటిది. ఇక ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆ కుటుంబం నుంచి ముద్రగడ్డ కొడుకు, ముద్రగడ్డ కోడలు వీళ్ళందరూ వస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ముహూర్తమే ఇంకా తర్వాయి వచ్చేస్తున్నారు అనేటువంటి దాన్ని. మరి ఆ విషయం కూడా అసలు అది ఏంటి, పాజిటివ్ నా నెగిటివ్, అసలు వాడు వస్తారా రారా అనేటువంటి విషయం కూడా తేలాల్సినటువంటి అంశమే. ఇప్పుడు తాజాగా వంగవీటి రంగా కుమారుడు రాధా విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం సంప్రదింపులు జరిపారని ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోవటెల్ హోటల్లో విశాఖపట్నంలో సంప్రదింపులు జరిపారు అని. ఇవన్నీ కూడా దాదాపుగా నిజమే అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ విషయం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా వంగవీటి రాధా కూడా ఏమీ ఈ విధమైనటువంటి వార్తలను ఆయన ఖండించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు అనే దాన్ని. ఆయన సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు అడుగుతున్నారు, విజయవాడ సెంట్రల్లో ఈ 38కి సంబంధించినటువంటి నియోజకవర్గాల అంశంలో దాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ని వెస్ట్ నుంచి సెంట్రల్కి పంపిస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
మరి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి అతను తాత్కాలికంగా ఇన్ఛార్జిగా ఉంచి మరి ఏమన్నా వంగవీటి రాధాకి ఆ సీట్ ఇస్తారా లేదనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వంగవీటి రాధా సెంట్రల్ అయితేనే నేను చేస్తాను అనే దాని మీద పట్టుబడుతున్నారనేది ఒక సమాచారం. ఒక సమాచారం ఉంది. దీంతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గంతో పాటుగా వంగవీటి రాధా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని షరతులు విధించారు అని. షరతులు అంటే తనకు ఈ విధమైనటువంటి కండిషన్స్ కింద మీరు ఫుల్ఫిల్ చేస్తేనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు 2019 ఎన్నికలకు ముందు. పీఆర్పీలో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మచిలీపట్నం సీట్ ఇస్తానంటే వద్దు అని చెప్పేసి వచ్చాడు. ఇప్పుడు ఆయన మచిలీపట్నం ఎంపీ ఇస్తా అంటే వద్దని చెప్తున్నా, ఖచ్చితంగా సెంట్రల్ కావాలని. వంగవీటి రాధా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విజయవాడ కేంద్రంగా ఒక సానుకూలత ఉంటుంది. కాపు సామాజిక వర్గం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నారు. అయితే వంగవీటి రాధా కూడా నేను రావాలి అని అంటే తనకు సెంట్రల్ సీట్ ఇవ్వడంతో పాటుగా విజయవాడ సిటీలోనే తను చెప్పిన వాళ్ళకు మరొక సీట్ ఇవ్వాలి. 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఈస్టు, వెస్టు, సెంట్రల్ తనకిచ్చి ఇంకొక సీటు విషయంలో కూడా తను ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే గోదావరి జిల్లాల్లో ఈస్టు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 2 సీట్లు తను ప్రతిపాదించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి. తర్వాత గుంటూరు ఒకటి, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒకటి. ఈ 2 చోట్ల కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కళ్ళు చొప్పున మొత్తం 6 సీట్లు తనతో పాటు ఖచ్చితంగా తను ప్రతిపాదించినటువంటి అభ్యర్థులకి ఇవ్వాలి. అది కూడా కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు బలమైనటువంటి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళనే ప్రతిపాదిస్తాను, అప్పుడు మాత్రమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని ఒక కండిషన్ బహుశా మిథున్ రెడ్డి ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదన పంపించారు. దీంతో పాటుగా 6 ఈ గెలుపుకు అవసరమైనటువంటిది ఏదైతే ఉందో ఈ గెలుపుకు అవసరమైనటువంటి పార్టీ ఫండ్ కూడా, ఎందుకోసం అంటే ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేయాలంటే ఒక్కొక్క అభ్యర్థి 35 నుంచి 40 కోట్లు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మినిమంగా ఇప్పుడు భావిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఉన్నట్టుంది. దీంట్లో ఈ 6 అభ్యర్థులకి పార్టీ ఫండ్ నుంచి కూడా కొంచెం పెద్ద ఎత్తున సహకారం అందించాలి. వాళ్ళు గెలిచే విధంగా కూడా మేము ప్రజల్లో ఉండి ప్రయత్నం చేస్తాం. కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ 6 అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మీటింగ్స్కి హాజరవుతానని రాధా కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే తన కండిషన్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే తాను చేరుతాను, లేదు అని అంటే మాత్రం పొరపాటు చేయని ఎన్నికలకు ముందు ఈ విధంగా మార్పు చేర్పులు దాని మీద ఇంకో పార్టీ మారే దాని మీద అని ఖరాఖండిగా చెప్పినట్టుగా సమాచారం. అయితే రాధాతో మరి కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటిది మరి ఒక సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి అసలు అందరికి కండిషన్లు పెడతారు, కానీ అతని కండిషన్లు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు కదా. దాన్ని బట్టి మరి అసలు ఈ కండిషన్ల వ్యవహారం ఏంది, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇది మరి రాధా కూడా చేరేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపున జరుగుతున్నటువంటి అంశం.